ఉదయం నుండి భక్తులు బైరాగి పట్టణంలో వచ్చిన భక్తుల సంఖ్య సుమారు 5,000 పెరిగింది. 8వ తారీఖు సాయంత్రం టీటీడీ వారు 9వ తారీఖు ఉదయం 5 గంటల నుండి భక్తులకు టోకెన్ ఇస్తామని, 8వ తారీఖు రాత్రి 12 గంటలకి టోల్ గేట్లు తెరవబడతాయని భక్తులు సహకరించగలరని అనౌన్స్మెంట్ చేశారు. భక్తులకు భోజన సదుపాయం చేశారు. కానీ సుమారు రాత్రి 8:15 అయినా గేట్లు తెరవలేదు. ఈలోగా అక్కడిక్కడ కిక్కిరిసిపోయిన జనం వలన భక్తులలో ఒకరికి ఊపిరాడక అత్యవసర చికిత్స అవసరమైంది. ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది అక్కడి నుండి ఆయనని ఆసుపత్రికి తరలించాలని గేట్ తెరవగా అసలు ఎందుకు తెరిచారో కనీసం తెలుసుకోకుండా భక్తులందరూ హోరన పరిగెత్తి దాంతో అక్కడ ఉన్న అరకొరక రక్షణ సిబ్బంది చేతులెత్తేశారు. అందువలన అక్కడ తొక్కిసలాట జరిగింది. 6 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన వల్ల 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ తప్పు మనకు స్పష్టంగా కనబడుతుంది. అందులో ఒకటి, ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. అందువలన 6 చనిపోయారు, 32 మంది క్షతగాత్రులయ్యారు. తిరుపతిలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. చివరికి శ్రీనివాసుడు కూడా బెంగపడి ఉంటారు. సంఘటన తర్వాత అక్కడికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ సిబ్బందిపై మండిపడి 2 అధికారులను వెంటనే సస్పెండ్ చేశారు. మరికొంత మందిపై బదిలీ వేటు వేశారు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో వచ్చిన భక్తులను గదుల్లో గంటల కొద్దీ రోజుల పాటు నిర్బంధించేవారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు అలాగే పడిగాపులు పడేవారు. అది వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఇలానే జరిగింది. తర్వాత ఎలక్షన్స్ అయిపోగానే ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ చైర్మన్ గా ఎన్నికైన బిఆర్ నాయుడు అలా భక్తులను 30 గంటల పాటు గదులు నిర్బంధించడం తగదని, ఆ హక్కు ఎవరికి ఉండదు అని, అలా చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అని, ఏఐతో అనుసంధానం చేయాలి అని, అలా చేసే దర్శనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని, ఆ విధంగా ప్రణాళిక చేసేందుకు ఏఐ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. అదే బిఆర్ నాయుడు గారు ఈ సంఘటన తర్వాత పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్ అయ్యారు. అలా అనేకన్నా వారు ముందుగా అన్నట్టుగా భక్తుల ఐడీలను ఏఐతో అనుసంధానించి ఉంటే ఈ పరిస్థితి అసలు వచ్చేదే కాదు. ఇప్పుడు టీటీడీ వద్ద ఉన్నవి 2 దాడులు.